ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శేషాచలం రిజర్వ్ అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టి లక్ష్యంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్లు ఏర్పాటు చేపట్టారు. ఇందులో భాగంగానే కర్ణాటకలోని మారుమూల ప్రాంతంలోని కోళ్ల ఫారం చాటున సినీ ఫక్కీలో స్మగ్లింగ్ చేస్తున్న 8 మంది స్మగ్లర్లను పక్క ప్రణాళికలతో టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి 5 కోట్ల విలువైన 8 టన్నుల బరువు గల 195 ఎర్రచందనం దుంగలు 3 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ స్మగ్లింగ్ లో ప్రధాన సూత్రధారులను గుర్తించి వారిని అరెస్టు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. అందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం కూడా జరిగిందన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేసి వారిపై కఠిన చర్యలు కూడా కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. కర్ణాటక రాష్ట్రంలో హసన్ జిల్లాలో అర్సికేరిత తాలూకా హరత్నహల్లి గ్రామం ఒక కేసులో ఇంపార్టెంట్ ఇంటర్స్టేట్ స్మగ్లర్ని కోసం అతన్ని వెతకడానికి టీం పంపినప్పుడు అక్కడ రాబడిన సమాచారము ఇంటెలిజెన్స్ వారి యొక్క సమాచారాన్ని పూర్తిగా కోఆర్డినేట్ చేసుకొని టీం పంపడం జరిగింది. అక్కడ కోళ్ల ఫామ్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రాంతంలో దాదాపు 2-3 సంవత్సరాల క్రితం ట్రాన్స్ఫర్ చేసినట్లుగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ రెడ్ శాండిల్ అక్కడ ఉన్నట్లుగా తగిన సమాచారంతో శ్రీనివాస్ ఆధ్వర్యంలో కులశేఖర్ అండ్ టీం డిఎస్పీస్ అందరూ టీంని పంపడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు 8 టన్నులు రెడ్ శాండిల్ మరియు స్క్రాప్ అంతా మెటీరియల్ అంతా, దాంతోపాటు 3 వెహికల్స్, ఒక ఐచర్ వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒక కారు, 8 మంది ముద్దాయిల్ని రెడ్ హ్యాండెడ్గా అక్కడ పట్టుకోవడం జరిగింది. ఇంకా దీనికి సంబంధించి ఆర్గనైజ్ చేస్తున్న ఎవరి కోసమైతే వెళ్ళామో అతను ఇంకా 2 వ్యక్తుల్ని పారిపోవడం జరిగింది. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరి కేసు ఛేదించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆఫీసర్స్, రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అండ్ అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీస్ అండ్ టీమ్, ఇంటెలిజెన్స్ టీమ్ అందరినీ కూడా అభినందిస్తూ దాదాపు 5 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని మళ్ళీ తిరిగి కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి తీసుకురావడం, 3 వెహికల్స్ని సీజ్ చేయడంతో పాటు ఈ 8 మంది ముద్దాయిలు